చేయకుండా ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా కార్పొరేషన్ లోన్లన్నిటికి మీరందరూ కార్పొరేషన్ లోన్లు పెట్టుకోమని చెప్తే పాపం మనందరం కూడా చూసాం గత సంవత్సరంలో కార్పొరేషన్ లోన్లు ఒక మండలానికి 25, 30, 35, 40 ఒక మండలానికి ఇస్తే ఒక్కొక్క మండలం నుంచి 50 మంది, 500 మంది, 600 మంది, 700 మంది, 1000 మంది, 5-6 వేల మంది దాకా ఒక్కొక్క మండలం నుంచి అప్లికేషన్లు పెట్టుకుని కొత్త ప్రభుత్వంలో బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు వస్తా ఉన్నాయి, మా బతుకులు బాగుపడతాయని చెప్పి క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం ఎంఆర్ఓ చుడుదరగా తిరిగి, ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం ఎంపీడీ వాళ్ళు చుడుదరగా తిరిగి వాళ్ళు ఇబ్బంది పడి ఆ రోజు ఆన్లైన్ పెట్టుకుంటే ఇంతవరకు కూడా ఏమైపోయినాయో తెలియదు. కార్పొరేషన్ రుణాలన్నింటినీ ఆఫ్ చేయమని చెప్పి ఇవ్వటం జరిగింది. ఇంతవరకు ఒక్క రూపాయి ఏ ఒక్క బలహీన వర్గానికి సంబంధించినటువంటి ప్రతినిధికి, ఏ ఒక్క బలహీన వర్గాలకు సంబంధించినటువంటి లేదు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించినటువంటి ఏ ఒక్కరికి కూడా ఒక్క రూపాయి రుణాలు ఇచ్చినటువంటి చరిత్ర కూటమి ప్రభుత్వానికి లేదు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను. అంటే మీరు చెప్పింది అబద్ధం కాదా? మీరు చెప్పినటువంటి అంశం అబద్ధం కాదా? మీరు చెప్పింది మోసం కాదా? ప్రజలను మోసం చేయటం కోసం కాదా? నేను ఒక విషయాన్ని మీ అందరికీ వివరించేది ఏంటంటే, ఇవ్వటం ఇవ్వకపోవటం పక్కన పెడితే మీరు లోన్ ఇస్తున్నామని చెప్పి ఒక భ్రమ పెడితే పేదవాడు పని మానేసి ఆ రోజు ఒక్క రోజు కనుక పని మానేస్తే 500 నుంచి 700 రూపాయలు పడిపోయే పరిస్థితి, నష్టపోయే పరిస్థితి. అక్కడ పని మానేసి 4-5 రోజులు మీరిస్తానని చెప్పినటువంటి అబద్ధపు వాగ్దానాన్ని నమ్మి ప్రజలు కార్పొరేషన్ రుణాల కోసం అప్లికేషన్ పెట్టుకోవటం కోసం తిరిగారే, దానికి ప్రజలకి ఎంత నష్టం వచ్చిందంటారో ఒక్కసారి అర్థం చేసుకోవాలనే విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను. అంటే ప్రజల్ని మోసం చేసి ఇబ్బంది పెట్టి మీరు యొక్క నాయకత్వాన్ని ముందుకు నడుపుకోవాలనే ఆలోచన కదా మేము చెప్తా ఉన్నాం. మేము స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా కార్పొరేషన్లు ఇవ్వటమే కాకుండా కార్పొరేషన్ చైర్మన్లు అందరికీ కూడా నెంబర్ 1 ఆఫీసులు ఇచ్చి ఆ రోజు మీ యొక్క బీసీల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడుకునేటువంటి చరిత్ర ఆ రోజైతే ఇంతవరకు ఇచ్చినటువంటి కార్పొరేషన్ చైర్మన్లకే జీతబత్యాలు ఇవ్వలేదని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది.